అందరికీ నమస్కారం. రామాయణంలోని సుందరకాండలో త్రిజట ఎటువంటి స్వప్నాన్ని గాంచింది అనే విషయాన్ని ఇవాళ తెలుసుకుందాం. రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవి చుట్టూ చేరి ఆమెని బాధ పెడుతున్నారు. అటువంటి సమయంలో జ్ఞాన వృద్ధురాలైనటువంటి విభీషణుని కూతురైనటువంటి త్రిజట తన స్వప్నంలో ఏమి కాంచిందో, ఏమి చూసిందో ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగిందన్నమాట. స్పష్టంగా నీకు చెప్పడం జరిగింది. ఏం చెప్తుందంటే కూడా సీతాం తాభిరనార్యాభిః దృష్ట్వా సంతర్జితాం తదా రాక్షసీ త్రిజటా వృద్ధా శయనా వాక్యమబ్రవీత్. క్రూరులైనటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవిని భయపడడం చూసి ఈ జ్ఞానవృద్ధురాల విభీషణుడు కూతురైనటువంటి త్రిజట వాళ్ళతో చెప్తోంది, నాకు ఆ కల వచ్చింది, అది చాలా భయంకరంగా ఉంది, గగురుపాట కలిగిస్తోంది అని చెబుతూ ఆవిడ ఏమంటుందంటే, ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంస్కృతం గజదంతమయీం దివ్యాం శిబకామంతరిక్షగాం. ఓ త్రిజట, ఈ రాత్రి నీకు వచ్చిన కళ ఏంటిదో చెప్పు అని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారు అన్నమాట. అడిగితే అంటుంది, ఉషకాలమనే తనకు వచ్చినటువంటి ఈ స్వప్న విశేషం గురించి చెప్తోంది ఆవిడ. ఏనుగు దంతాలతో నిర్మించబడినటువంటి 1000 హంసలతో కూడినటువంటి ఒక దివ్యమైన పల్లక మీద ఆకాశంలో ఇలా రావడం నేను కల్లో చూశాను. అందు లక్ష్మితో కూడిన శ్రీరాముడు కూడా శ్వేతమాల్యాంబరధారి అయి ఆశీండే ఉన్నాడు అని చెప్పడం జరిగిందనమాట. స్వప్నే చాద్యమయా దృష్టా సీతా శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభాయధా. నేను స్వప్నంలో సీతాదేవిని చూశాను. ఆమెను సముద్ర మధ్యంలో ఒక తెల్లని పర్వతం మీద ఆసీనురాలై ఉంది. ఆమె శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉంది. సూర్యుడికి సూర్యకాంతికి తేడా లేదు అన్నట్టుగా ఉంది. ఇంకా ఏం చెప్పిందంటే, రాఘవశ్చ మయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢ శైలసంకాసం చచార సహ లక్ష్మణ. ఇంకేముందంటే, శ్రీరాముడు పర్వత సదృశమై 4 దంతములు కలిగినటువంటి ఒక మహాగజం మీద కూర్చుని లక్ష్మణుతో కూడి ఇలా వస్తున్నాడు, అది నేను చూశాను అన్నాడు. ఇంకా భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కందమాశ్రిత భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచన. ఇంకేముంటుంది, పిమ్మట పర్వతాగ్రంపై ఉన్నటువంటి జానకి ఆ ఏనుగు యొక్క మూపుపై ఎక్కి శ్రీరాముని ఒడిలోకి చేరింట. ఇంకా శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః తతో అన్యత్ర మయా దృష్టో రామస్సచ్చ పరాక్రమః లక్ష్మణేన సహ భ్రాతా సీతయా సహ వీర్యవాన్ ఆరిహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం. ఇంకేం చెప్పిందంటే, తెల్లని 8 వృషభములు కూడినటువంటి రథం మీద చేరినటువంటి రాముడు శుక్లమాల్యాంబరధరుడై భార్యని సీతతోటి లక్ష్మణ్ను కూడి ఇలా వస్తున్నాడు. పరాక్రమశాలి మహావీరుడు పురుషోత్తముడు శ్రీరాముడు పత్నియైన సీతతోటి లక్ష్మణుతోటి పుష్పక విమానాన్ని అధిరోహించి ఇలా ఉత్తర దిశకు వెళ్ళాడు అని చెప్పడం జరిగింది. రావణశ్చ మయా దృష్ట చితౌ తైల సముచ్చిత తక్తవాసా పిబన్మత్త కరవినీరకృత వ్రజ కరవీరకృత సృజ విమానాత్ పుష్పకాతిథ్య రావణ పతితో భువి కృష్ణం కృష్యమాణ స్త్రియా దృష్టో ముండ కృష్ణాంబర పునః రథేన కరయుక్తేన రక్తమాల్యాసులేపన. నూనెతో పోయి ఉన్నటువంటి దేహముతోటి నేలమీ పడి ఉన్నటువంటి రావణుడు కూడా నేను చూశాను. ఆ రావణుడు ఎర్రని వస్త్రాలను ధరించి ఉన్నాడు, తాగి మత్తిల్లి ఉన్నాడు, గన్నేరదండలు దాల్చి ఉన్నాడు, పుష్పకమానం నుండి అతడు నేలపై పడిపోయాడు, శిరోముండనం చేసుకున్నాడు, నల్లని వస్త్రాలు ధరించాడు, ఒక స్త్రీతో లాగబడుతున్నాడు.
ఎర్ర మాలలను మైపోతంలో కలిగి గాడి తిరిగేట రథంపై అతను చేరున్నాడు అని చెప్పడం జరిగిందన్నమాట. పతితో అవాక్చిరా భూమౌ గర్దబాధ్వయమోహిత, గాడిద పై నుండి తలకిందులుగా భూమిపై పడిపోవడం చూశాను అని చెప్పడం జరిగింది. ప్రస్థితో దక్షిణామాశాం ప్రవిష్టో కర్దమం హ్రదం కంటే బద్ధ్వా దశగ్రీవం ప్రమదా రక్తవాసిని. ఒక నల్లని స్త్రీ శరీరం అంతా కూడా బురద పూసుకొని ఎర్రని వస్త్రాలు ధరించి రావణ్ణి మెడకు తాడిగట్టి దక్షిణ దిక్కుకు ఈడ్చుకొని పోవడం చూశాను. ఇంకా ఏం చెప్తోందంటే, రావణ సుతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నూనెల్లో మురిగిన దేహాలతో కనబడ్డారట. రావణ కుమారులందరూ కూడా వరాహంపై రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటిపై కుంభకర్ణుడు, వీళ్ళందరూ దక్షిణ దిశగా సాగిపోయారు అని చెప్తున్నాడు. ఇంకా విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో కనబడ్డాట, తెల్లని మాలలు ధరించేట, తెల్లని వస్త్రాలు ధరించేట, దివ్య గజమున ఎక్కి 4 మందితో కూడి ఆకాశంలో ఉన్నట్టయిన. ఇంకా ఈ లంకాపూర్లో ఉన్నటువంటి గోపురాలు, తోరణాలు అన్నీ చిన్న భిన్నమైపోయి హయ రథ గజ బలములతో కూడా సాగరమని పడిపోవడం చూశాను. అంచేత ఒక వానర ప్రముఖుని చేత దగ్ధమైపోతున్నట్లు స్వప్నంలో చూశాను అని చెప్పడం జరిగింది. కుంభకర్ణుడు మొదలైన రాక్షస యోధులందరూ కూడా మాసిన వస్త్రాలు ధరించి ఆవు పేడ మడుగులో ప్రవేశించారు అని చెప్పండి. ఈ రకంగా అర్ధసిద్ధిం తు వైదేహ్యా పశ్యామ్యహం ఉపస్థితాం రాక్షసేంద్ర వినాశంచ విజయం రఘవస్య చ. నా స్వప్నంలో విమాన దర్శనమొకటిని బట్టి అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు, రావణుడికి వినాశనము, శ్రీరామునికి విజయము తప్పగా కలిగి తీరును అని నాకు తోస్తోంది. అన్ని త్రిజట తన స్వప్నములో వచ్చిన అన్ని విషయాల్ని కూడా కళ్ళకు కట్టినట్లుగా ఆ సీతాదేవి అక్కడ ఉంది. సీతాదేవి వింటోంది. ఆ పక్క చుట్టూ ఉన్న రాక్షసులందరూ వింటున్నారు. ఇవన్నీ వినగానే వాళ్ళకి భయం వేసింది. ఎందుకంటే ఈవిడెవరు? త్రిచట జ్ఞానవృద్ధురాలు, మంచి భక్తురాలు, ధర్మాన్ని ఆశించేటువంటి తండ్రిలాగా ఈవిడ కూడా ధర్మాన్ని ఆశించేటువంటిదే. ఈవిడేంత చెప్పిందంటే నిజంగా జరుగుతుంది అని చాలా భయపడిపోయారు వాళ్ళందరూ కూడా. అటువంటి త్రిచట తన స్వప్నాన్ని రాక్షసులతో చెప్పగానే వాళ్ళందరూ కూడా అమ్మో ఇలా జరుగుతుందేమో, ఏం జరుగుతుందో అని భయపడ్డారన్నమాట. ఈ విధంగా త్రిచట తన స్వప్నాన్ని సీతాదేవి సమక్షంలో ఆ రాక్షసులకు చెప్పడం జరిగిందనమాట. శుభం శుభమస్తు, లోకా సమస్తాః సుఖినో భవంతు. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.